మంచి మార్గంలో నడిపించే మహా గురువు ఎవరంటే బాబా మాకు ఇది ఇవ్వాల్సి ఉండేది, అది ఇవ్వాల్సి ఉండేది, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అశాంతితో మనకు ఏది ఇవ్వాలో అదే బాబా ఇస్తాడు తప్ప భక్తివన్ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ సాయి సత్సంగం అంటే సత్సంగం, మంచి సంగము అనేది సాయి సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు శంకరాచార్యులు. కాబట్టి సత్సంగం అంటే మంచి సంఘము. ఏంటి? బాబా భక్తులు, బాబా అనుభవాలు, వీటిని పంచుకునేటువంటి ఒక సంఘం అన్నమాట బాబా భక్తులు. నేను కూడా ఒక బాబా భక్తుడిని. అయితే నా అనుభవాలు, నాకు తెలిసినటువంటి విషయాలను నేను అనేకమైన ఎపిసోడ్లుగా బాబా భక్తులకు తెలియజేస్తూ ఉంటాను. ఇది కూడా బాబా నాకు కల్పించినటువంటి ఒక అవకాశం. ఇక్కడ మనము ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అన్నిటికీ కర్తను నేనే అని మానవుడు అనుకుంటాడు. అంటే ఆ స్వార్థము వల్ల అలా అనుకుంటారు. కానీ బాబా తన యొక్క భక్తులను మార్చే విధానం వేరే ఉంటుందన్నమాట. ఇప్పుడు స్వామి వామనరావు అంటే అతన్ని గాయత్రి మంత్రాన్ని అంటే గాయత్రి మంత్రాన్ని పఠించమని చెప్తారు. ఇంకా కొంతమందికి మరి గురు చరిత్ర చదవమని చెప్పాడు. అలాగే కుషాబావు లాంటి వాళ్ళు ఈ క్షుద్ర మంత్ర విద్యలు వదిలేసిన తర్వాతనే వాళ్ళకు కూడా మంచి మార్గంలో, మంచి పద్ధతిలో, అంటే గాయత్రి మంత్రం అంటే చాలా గొప్ప మంత్రం. ఇలా మరి అదేవిధంగా మరి భాగవత పారాయణం చేయమని, ఇలాంటివన్నీ అంటే మంచి మార్గములో మనము అంటే సాయిబాబా భక్తులు చెడు మార్గంలో వెళ్తున్నప్పటికీ మంచి మార్గంలో నడిపించే మహా గురువు ఎవరంటే షిరిడి సాయిబాబా. అయితే మనము కూడా ఎంత జ్ఞానులమైనా, ఎంత అనుభవం ఉన్నా, మనకి ఎన్ని ఇచ్చినా ఇంకా అసంతృప్తితో, అజ్ఞానంతో, అహంకారంతో, నిరాశతో, నిస్పృహతో బాబా మాకు ఇది ఇవ్వాల్సి ఉండేది, అది ఇవ్వాల్సి ఉండేది, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అశాంతితో బాధపడుతూ ఉంటాం. నిజమే, నా భక్తులు సంతోషాన్ని కలిగించే వాటన్నిటినీ కోరుకుంటారు. కానీ ఆ సంతోషంతో పాటు అవి వారికి శ్రేయస్కరమా కాదా అని ఆలోచించి నేను ఇస్తాను అని స్పష్టంగా చెప్పారు. కానీ మనం ఒకటి అనుకుంటాం, మనకు అర్హత ఉండవచ్చు. మనకు ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఎంత మనం మేధావులైనప్పటికీ, ఎంత కృషి చేసినప్పటికీ మనకు ఏది ఇవ్వాలో అదే బాబా ఇస్తాడు తప్ప మనం కోరుకున్నవి అన్నీ బాబా ఇస్తాడు అనుకోవడం అది పెద్ద మూర్ఖత్వము. అయితే బాబా తన భక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. నానా ఎక్కడో హరిశ్చంద్రగుట్ట పైన నానా దాహముతో పడిపోతే అతనికి అక్కడ నీరును సృష్టించాడు. అదేవిధంగా నానా కూతురు మైనాతాయి మరి జామ్నేరులో ప్రసవ వేదన అంటే పిండం అడ్డం తిరిగి ప్రసవ వేదనతో ఆమె మరణించాల్సి ఉండేది. కానీ అక్కడికి బాబానే మరి స్వయంగా వెళ్ళి, అంటే మీకు తెలుసు ఆ కథ అంతా, మరి అక్కడ అంటే టాంగాన్ని నడిపిన వ్యక్తి బాబా అని తెలుసు. మరి అట్లా బాబా బాలబువా ద్వారా, ఒక సన్యాసి బాలబువా ద్వారా మరి ఊదిని ఇచ్చి అది శ్లోకాన్ని పఠించమని, అంటే ఆరతి పాడించమని చెప్పినప్పటికీ డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఆ కథలో ఉంది. అలా బాబా మైనతాయిని రక్షించాడు. అలాగే పురందరే ఏమనుకుంటాడు, నేను గొప్ప లాయర్ని అని అనుకుంటాడు. కానీ రఘు కేసులో పురందరే నిమిత్త మాత్రుడు అంతే. ఒక జడ్జి దగ్గర, బ్రిటిష్ జడ్జి దగ్గరికి వెళ్ళి మరి రఘు నిరపరాధి అని మీ బాబా ఏమంటున్నాడు అని అంటాడు ఆ జడ్జి. మరి ఒక హత్య కేసులో, ఒక మానభంగపు కేసులో 4-5 ఉంటే అందులో రఘును నిర్దోషి కాబట్టి తీసుకుని వెళ్తే తెల్లవారుజామున 4 గంటలకు అతనికి ఒక కళ వస్తుంది. బాబా కళలో కనిపించి జైల్లో, ఒరే రఘు, రేపు నిన్ను విడుదల చేస్తాను అంటాడు. అతను లేచి పక్క వాళ్ళు చెప్తే బ్రిటిష్ గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దీనికి తిరుగులేదు, ఏ దేవుడు కూడా నిన్ను విడుదల చేయలేడు, అది నీ భ్రమ అంటారు. కానీ మరుసటి రోజు పురందరిని పిలిచి బాబా అంటాడు, మీ జడ్జికి చెప్పు అతను నిర్దోషి అని, నేను చెప్పినట్టుగా చెప్పు అంటే అప్పుడు పురందరే
అక్కడికి వెళ్ళి జడ్జికి చెప్తే జడ్జి కొట్టేస్తాడు అనమాట ఆ కేసు, అంటే అతన్ని విడుదల చేయమని ఇస్తాడు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. అంటే బాబా మనం ఏమనుకుంటామంటే కొన్ని ప్రభుత్వాలు కావచ్చు, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వమే కొన్ని రాజ్యాంగం ప్రకారము లేదా వాళ్ళ రూల్స్ ప్రకారము ఒక జడ్జి తీర్పిస్తే ఇప్పుడు మాదిరి హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయేటువంటి కాలం కాదు కదా అది అంతిమ తీర్పు. మరి అంతిమ తీర్పులనే మార్చినటువంటి మహాన్యాయమూర్తి ఎవరు అంటే షిరిడి సాయిబాబా. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. అంటే కాకా మాజానితో కూడా ఒకసారి అంటాడు, ఎవరు మీ యజమాని? నేను అన్నాడు. యజమాని ఎవరు అంటే విశ్వశక్తి స్వరూపుడు జగన్మాత మంత్రాన్ని అతి చిన్న వయసులోనే 4 ఏళ్ల వయసు నుంచి జపించి తపించి మళ్ళీ జగన్మాతగా మారిపోయినటువంటి జగద్గురువు ఎవరు అంటే షిరిడి సాయిబాబా. ఇది అనుభవమైనటువంటి సాయి భక్తులకు తెలుస్తుంది. జగన్మాత అమ్మవారు లలితా సహస్రనామాలు చదివితే సాయిబాబా కనిపిస్తాడు మీకు. అంటే అటువంటి యద్భావం తద్భవతి అని మన భావన ఎలా ఉంటుందో అలా దర్శనమిస్తారు బాబా. కాబట్టి బాబా దగ్గర అహంకారం పనికిరాదు అనమాట. కర్దన్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఒక పెద్ద అధికారి ఆయన భార్య వస్తారు షిరిడీకి. వచ్చి బాబాని వచ్చి నాకు దర్శనమిమ్మని చెప్పని మధ్యవర్తులతో చెప్పి పంపించడం జరుగుతుంది. కానీ బాబా రాడు, ఆయన లెండి తోటకు వెళ్ళే ఉంటాడు. నేను రానని చెప్పు అంటాడు. అది చూసి నేనంటే ఏమిటి, నేను ఒక గొప్ప అధికారిని కదా, బ్రిటిష్ అధికారిని నేను, ఈ ఆఫ్టర్ ఈ ఫకీరు వచ్చి నాకు దర్శనం ఇవ్వలేదు అని అలిగి వెళ్ళిపోతాడు. టాంగా కింద పడేసి తర్వాత ఆసుపత్రి పాలవుతారు. ఆమెకు సంతానం కూడా కలగదు. కాబట్టి అహంకారులను బాబా చేరదీయడు. అదేవిధంగా దీక్షిత్ ఒకసారి ఒక పెట్టె నిండా నాణ్యాలను తీసుకుపోయి బాబాకి ఇస్తే బాబా అందరికీ పనిచేస్తారనమాట. అంటే బాబాకు ధనం మీద వ్యామోహం లేదు. అలాగే భక్తులు కూడా ధన వ్యామోహం ఉండకూడదని బాబా చెప్పారు. ఇంకా పాపాలు చేసేటువంటి వాళ్ళు లోభులు వీళ్ళందరూ కూడా బాబాకు నచ్చని భక్తుల్లో కూడా అంతే. అహంకారపు భక్తులు ఉన్నారు, లోభులు భక్తులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా చాలామంది అసూయతో చెందే భక్తులు ఉన్నారు, సేవ చేయని భక్తులు ఉన్నారు, సేవ్ చేసేటువంటి భక్తులు ఉన్నారు. గుడులను కట్టించి గుడిలోని లింగాన్ని అంటే బాబాను కూడా మింగేసినటువంటి వాళ్ళు ఉన్నారు. బాబా పేరు చెప్పుకొని కోట్లు సంపాదించిన అవధూతుల రూపాలలో ఉన్నటువంటి దొంగలు ఉన్నారు. కాబట్టి ఈ దొంగలను కూడా నేను అనకూడదు. ఎందుకంటే బాబా ఏమంటే ఎవరిని నిందించగరా, నన్ను నిందించినట్టు అవుతుంది అంటాడు. కాబట్టి అయితే వీళ్ళు ప్రతిఫలాన్ని వాళ్ళు ఎందుకంటే బాబాకు అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి మరి అతను పూర్వజనంలో చేసినటువంటి భార్యకు మోసం చేస్తాడు, అంతా చందాలు వసూలు చేసి గుడి కట్టేయాలని చేసినటువంటి వ్యక్తి తర్వాత కాలంలోన మరి పాముగా పుట్టడం అనేటువంటిది ఆయనే వీరభద్రప్ప. మీకు తెలుసు, వీరభద్రప్ప పాముగా పుట్టాడు. కానీ బాబానే రే వీరభద్రప్ప ఎన్నాళ్ళు రా ఇది నీ మోసము, ఎన్నాళ్ళు ఈ కర్మను అనుభవిస్తాడని చెప్పడం ఇదంతా సచరిత్రలో ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అహంకారం బాబా భక్తులకు ఉండకూడదు. బాబాకు నచ్చని విషయం అహంకారము, అదే లోభత్వము, భయము, అదే పిరికితనము, ఇవేవి ఉండకుండా సర్వం బాబాకు అర్పించి బాబానే మా పై అధికారి, అన్నీ ఇచ్చేది నేనే అన్నాడు బాబా. అందరికీ అన్నీ ఇచ్చేది నేనే అనేటువంటి ఒక దొంగ కోర్టులో నాకు బాబా సాయిబాబా ఇచ్చాడు, ఇవన్నీ ఎవరు ఇచ్చారంటే సాయిబాబా ఇచ్చాడండి. మరి ఆయన దగ్గరికి ఒక జడ్జి వెళ్ళి షిరిడీకి వెళ్ళి మీరు అన్నీ ఇచ్చారా ఈ దొంగ కంటే, అవును అందరికీ అన్నీ ఇచ్చేది నేనే అన్నాడు బాబా. కాబట్టి మనకు ఏది రాకున్నా దాని గురించి బాధపడకూడదు. అంతకన్నా మంచిది ఏదో బాబా మనకి ఇస్తాడన్నటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో బాబానే నమ్ముకొని మనం సేవిస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయని ఈ సత్సంగం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం సాయిరామ్.